ఐఎమ్ డాక్టర్ కె లలిత కుమారి, యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్, కాకతీయ యూనివర్సిటీ, సుబేదారి. ఈరోజు మా యూనివర్సిటీ కళాశాలలో రంగవల్లి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది సంక్రాంతికి ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది. మేము ప్రతి సంవత్సరము కూడా మా కాలేజీ కాంపౌండ్ ఆవరణలో ప్రతి సంవత్సరము రంగవల్లుల కార్యక్రమాన్ని మేము పిల్లలకి ఏర్పాటు చేస్తాము. అసలు భారతదేశం ముఖ్యంగా వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశము. ఇది ముఖ్యంగా మన భారతదేశము వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశం. ముఖ్యంగా వ్యవసాయ రంగం మీదనే మన భారతదేశము ఆధారపడి ఉంది. సో ఈ యొక్క కాలంలో, ఈ సంక్రాంతి సమయంలో సంవత్సర కాలం వేసుకున్నటువంటి పంట అనేది మన ఇంటికి చేతికి వస్తుంది రైతులకి. దీంతో రైతు ఆనందంగా, ఉత్సాహంగా ఈ యొక్క అందినటువంటి చేతికి వచ్చినటువంటి పంటతోటి వాళ్ళు కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఉత్సాహంగా, సంతోషంగా సంబరాలు చేసుకున్నటువంటి సమయం ఇది. ఇటువంటి సందర్భంలో పల్లెటూరి వాతావరణంలో మొత్తము రైతు కుటుంబాలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ యొక్క సంక్రాంతి పండుగలో పాలు పంచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా సంక్రాంతి పండుగని ఇక్కడ 3 రోజులు జరపడం జరుగుతుంది భారతదేశంలో. ముఖ్యంగా తెలంగాణ అండ్ ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫెస్టివల్ ఇది. ముఖ్యంగా ఈ ఫెస్టివల్లో ముఖ్యంగా తెల్లవారుజామున ఈ సంక్రాంతి పండుగ వచ్చిందంటే దీన్ని 3 రోజులుగా జరుపుతారు. ముఖ్యంగా మొదటిది భోగి, తర్వాత కనుమ, మొదటిది భోగి, 2 సంక్రాంతి, 3వది కనుమ, 4వది ముక్కనుమ. ఇటువంటి సందర్భంలో ఈ పల్లెటూరి వాతావరణంలో ఈరోజు ప్రజానీకం మొత్తము కూడా వేరువేరు ఉద్యోగాల కోసము సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు అయితేనేమి, వేరువేరు రంగాల్లో అయినటువంటి వాళ్ళేమి మొత్తము పల్లెల నుంచి ప్రజలు మొత్తము కూడా సిటీల్లోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇక్కడ రకరకాలైనటువంటి పల్లెల నుంచి ప్రజలు వేల కొద్దీ, లక్షల కొద్దీ సాఫ్ట్వేర్ రంగాలు అయితేనేమి, ఇంజనీర్ రంగాలు అయితేనేమి, వేరువేరు ఆఫీసు వాళ్ళు అయితేనేమిటి ఉద్యోగాల కోసం వలసలు వెళ్ళినట్లుగా వేరువేరు ఈ యొక్క సిటీస్కి వెళ్ళడం జరుగుతూ ఉండింది. ఇటువంటి సందర్భంలో ఎప్పుడైతే ఈ సంక్రాంతి అనేది వచ్చిందో పల్లెలకు 1 లక్షల మందిగా, వేలాది మందిగా ఎక్కడెక్కడైతే భారతదేశంలో నలుమూలల్లో, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు దేశాల్లో, విదేశాల్లో ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు పనిమాలుగా ఇక్కడికి తమ సొంత గ్రామాలకు తిరిగి రావడం జరుగుతుంది. కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు సంవత్సరం రోజుల కాలంలో ఎక్కడెక్కడో ఈ యొక్క ఇంటి వాతావరణంకి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత 3 రోజులుగా మొదటి రోజు భోగి జరుపుతారు. ఈ భోగిలో ముఖ్యంగా వచ్చినటువంటి కొత్త ధాన్యం ఏదైతే ఉంటుందో ఆ కొత్త ధాన్యంతో పాయసం వండి దేవుళ్లకు, దేవతలకు వాళ్ళు నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంటి వాళ్ళందరూ స్వీకరించడం జరుగుతుంది. 2వ రోజున భోగి పండుగ రోజు ఆరంభం అయింది అనగానే గంగరెద్దుల వాళ్ళు, డూడు బసవన్నలు పొద్దున్నే తెల్లవారుజామున 5 గంటలకల్లా వేకువజామునే పల్లెటూర్లలో ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళు ధాన్యాన్ని పోగు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఒక పక్కన ఈ యొక్క పంట పొలాల యొక్క సంబరాలు జరుగుతూ ఉండగానే సంక్రాంతి పండుగ రోజున, భోగి పండుగ రోజున భోగికి సంబంధించినటువంటి రంగవల్లులు వేయడం జరుగుతుంది. సంక్రాంతి పండుగ రోజున అనేకమైనటువంటి సంక్రాంతి పండుగను చూపించే విధంగా రకరకాలైనటువంటి రంగవల్లులతోటి, పేడతోటి కలాపి జల్లి, వాకిళ్లలో కలాపి జల్లి రంగురంగులైనటువంటి రంగవల్లులను ఆడవాళ్ళు తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇది ఒక సంక్రాంతి పండుగ అనేది ఆడవాళ్ళ యొక్క ఉత్సాహాన్ని, ఆనందాన్ని, వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభని వెలికి తీసేటువంటి పండుగ ఇది. అదేవిధంగా కనుమ రోజు తర్వాత ముక్కనుమ రోజున గోవులు, పశువులు ఏవైతే ఉంటాయో ఆ పశువులకి పూజ చేసి, మనకి వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఇది, ఈ యొక్క పశువులకి పూజ చేసి వాళ్ళని కొలుచుకొని ఎడ్ల బండ్లను కడిగి, పశువులను కడిగి, వాటికి బొట్టు పెట్టి, వాళ్ళకి హారతి చూపించి వాటికి పండుగ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వేలాది మంది ప్రజలు మెట్రోపాలిటన్ సిటీస్లో అయితేనేమి, మామూలు ఈ యొక్క సిటీస్లోనైతేమి పెడుతుంది. అదేవిధంగా గ్రామాలకు తిరిగి వచ్చి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతోటి, బంధువులతోటి ఫెస్టివల్ని చేసుకొని అదే ఒక సంతృప్తితోటి, అదే ఒక మోటివేషన్ తోటి, అదే ఒక ఉత్సాహంతో తమ పల్లెలలో ఉన్నటువంటి కలుస్తున్నటువంటి బంధువులైతే ఏమిటి, స్నేహితులైతే ఏమిటి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ పోవడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పండుగగా అందరము కూడా గుర్తించుకొని మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. జై స్వరాజ్య టీవీ తరఫున మేము ఈ యొక్క యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్, సుబేదారి, కాకతీయ యూనివర్సిటీలో ఈ యొక్క రంగవల్లి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది.